మిర్చి రైతులకు 2 కోట్లు కొనుగోలు చేసి పరారైన దళారి దొడ్ల వెంకట నరసింహారావు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం కొల్లికోళ్లు సుబ్బయ్య గూడెం శనగపాడు వెంకటాపురం గ్రామాలలో మిర్చి కొనుగోలు దారి దొడ్డ వెంకట నరసింహారావు అనే వ్యక్తి రైతుల వద్ద నుండి మిర్చి కొనుగోలు చేసి 550 క్వింటాళ్లు మిర్చి కొనుగోలు చేసి 2 కోట్ల రూపాయలు రైతులకు సుమారు 30 మందికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా రేపు ఇస్తా మాపు ఇస్తా అంటూ తిప్పుతూ ఇంటికి వెళితే మీ డబ్బులు నా కాడ ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ సమయం కావున మీ డబ్బులు ఇవ్వకూడదు అని మీకు త్వరలోనే ఇస్తానని తిప్పుతూ చివరికి మేము అప్పుల పాలు అయ్యాము, మా వద్ద డబ్బులు లేవని చెప్పారు. పరారైన వెంకట నరసింహారావు అది తెలిసిన రైతులు పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు. వారిని తక్షణమే పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని కొల్లికళ్ళు సొసైటీ ప్రెసిడెంట్ గ్రామ సర్పంచ్ డిమాండ్ చేశారు. రైతులు వారి డబ్బులు వారికి అందించే వారికి పోరాడుతూనే ఉంటామని తెలిపారు. కొల్లెకొల్ల గ్రామం మేము వ్యవసాయం నిమిత్తంగా ఒక 40-50 మంది మిర్చి రైతులు కంచికచర్ల వ్యాపారికి దొడ్డ వెంకట నరసింహారావు గారికి మిర్చి ఇవ్వటం జరిగింది. కావున 4-5 సంవత్సరాల నుంచి కూడా మాకు ఆయన నమ్మకంగా వ్యాపారం చేస్తూ మా కాడ నుంచి పంట తీసుకెళ్తుండో, అమౌంట్ ఇస్తుండో, ఇబ్బంది లేకుండా చేస్తుండో ఆ నమ్మకం చొప్పున మేము ఈరోజు కూడా ఈ 2 నెలల 3 నెలల క్రితం కూడా మేము పంట ఇవ్వటం జరిగింది. కాబట్టి మాకు ఆ అమౌంట్ అనేది కనీసం 1 కోటి రూపాయల దాకా కొల్లెకొల్ల సుబ్బయ్యగూడెం వెంకటాపురం శనగపాడు ఈ 3-4 గ్రామాల్లో ఎక్కువ మా గ్రామానికే 70 లక్షలు 80 లక్షల దాకా మా ఒక కొల్లెకొల్ల గ్రామానికే ఇవ్వాల్సి ఉన్నాడు. కాబట్టి ఆ దొడ్డ వెంకట నరసింహారావు గారిని ఎమ్మటమే తక్షణమే పోలీసు వారు చర్య తీసుకొని ఆయన మమ్మల్ని మా ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. అసలు మేము ఏం జరిగిందో అసలు ఎక్కడున్నాడు ఆయన మాకు ఇంతవరకు పోడు కానీ ఏమైనా లిఫ్ట్ చేయట్లేదు. కాబట్టి తక్షణమే చర్య తీసుకొని మా ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. సొబ్బాయిగూడెం కొల్లెకొల్ల శనగపాడు రైతులకి, కొల్లెకొల్ల వెంకటాపురం శనగపాడు రైతులకి